అవును. ఇప్పుడు ఆ ట్యాంకర్ లో కలిసి ఉండాలి, అవును. అంతే కదా. అవును. ఆ ట్యాంకర్ లో దొరికినాయి, అప్పుడే వచ్చి 4-5 ట్యాంకర్లో లేదు కదా అది. అవును. ఆ ఒక్క ట్యాంకర్ లోనే కదా ఇప్పుడు బయటపడింది. అంటే అందులో కుట్ర జరిగి ఉండాలి. నేను అనేది అది కుట్ర జరిగింది, కుట్ర కోణం ఉంటే తప్పించి కొలపలేరు. ఇప్పుడు రెండవది ఉంది, అదేది పంది మాంసము ఇది అంటున్నారు, ఇవాళ పంది కొవ్వు అంటున్నారు. అది వాళ్ళ అతను మంచి వాదనే అనిపించాడు పొన్నవాళ్ళు సుధాకర్. 1400-1500 రూపాయలు పెట్టిన దాన్ని తీసుకొచ్చి చేస్తారా అన్నట్టు. నేను ఇంతవరకు ఈ ఇష్యూలో ఒక ప్లాస్టిక్ బియ్యం గురించిన పెద్ద రచన ఇచ్చేది గుర్తుంది కదా. అందరు ప్లాస్టిక్ బియ్యం చైనా వాడి చేసి అప్పుడు నేను పెట్టిన వీడియో కూడా పెద్ద రచ్చ అయింది అప్పుడు. కొంతమంది ఏంటది ప్లాస్టిక్ కాస్ట్ ఎంత ఉంటది, మనం ఒక సామాన్ ఒక గిన్నె కొనుక్కుంటేనో అదే దాన్ని ఏమంటారు బిందె కొనుక్కుంటేనే 400-500 అవుతుంది, లేదు 100-150 అవుతుంది కదా. ఒక కేజీ 2 కేజీ బరువు చేసేదానికి 2-3 కిలోలు ఉంటుంది కదా ఒక బిందె. అంటే 3 కిలోల దానికి మనకి 200-250 పెట్టి కొంటున్నాం ఒక ప్లాస్టిక్ సామాన్. బియ్యం ఏమో 35 రూపాయలు 50 రూపాయలు మ్యాక్సిమం. 250 రూపాయలు పెట్టి బియ్యం కొని 50 రూపాయలు ఇదే ప్లాస్టిక్ కొని 50 రూపాయలకి బియ్యం ఇస్తాడు ఎవడన్నా ప్రాక్టికల్ గా. దాన్ని చేసి కట్ చేసి ముక్కలు చేసి మనకి పోనీ ప్లాస్టిక్ అసలు అరుగుద్దా లోపలికి. ఇప్పుడు ఆవులకి ఎన్నోసార్లు ఆపరేషన్లు జరుగుతుంటాయి, ఎందుకని రోడ్ల పక్క తిన్న తర్వాత